యుఎస్ ఎయిడ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆ సంస్థలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల తొలగింపు ప్రణాళికలపై అక్కడి జిల్లా న్యాయస్థానం తాత్కాలికంగా స్టే విధించింది. యుఎస్ ఎయిడ్ తరపున విదేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ కుటుంబాలతో సహా 30 రోజుల్లోగా స్వదేశానికి తిరిగి రావాలన్న ట్రంప్ ఆదేశాలను నిలుపుదల చేసింది. ఈ రెండు నిర్ణయాలు ఉద్యోగస్తులను, వారి కుటుంబ సభ్యులను గందరగోళానికి గురిచేస్తాయని జడ్జి కార్ల్ నికోలస్ పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా యుఎస్ ఎయిడ్ తరపున విదేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను కుటుంబాలతో కలిసి వెంటనే తిరిగి రావాలనడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. యుఎస్ ఎయిడ్కు నిధుల నిలుపుదల చేయాలని ట్రంప్ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు జడ్జి నిరాకరించారు. కాంగ్రెస్ అనుమతి లేకుండా యుఎస్ ఎయిడ్ను మూసివేసే అధికారం ట్రంప్నకు లేదని అమెరికా ప్రభుత్వ సంఘాలు, డెమోక్రాట్లు చెబుతున్నారు. ఇక మరోవైపు ట్రెజరీ డిపార్ట్మెంట్కు చెందిన రికార్డులను ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజే తనిఖీ చేయడంగా న్యూయార్క్ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ట్రెజరీ డిపార్ట్మెంట్లోని చెల్లింపుల వ్యవస్థను తనిఖీ చేసేందుకు డోజేకు అధికారం ఇవ్వడం ఫెడరల్ చట్టాలకు విరుద్ధమని డెమోక్రాట్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వంలో అనవసర ఖర్చులను తగ్గించాలని ఎలాన్ మస్క్ నేతృత్వంలో డోజే విభాగాన్ని ట్రంప్ ఏర్పాటు చేశారు.